హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే ఇంకో సింపుల్, హెల్తీ, టేస్టీ రెస్టారెంట్ స్టైల్‌లో మీకు పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ బటర్ తీసుకొని ప్యాన్‌లో వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం క్యూబ్స్‌గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోండి. మామూలుగా అయితే పన్నీర్ అట్లనే సాటే చేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవడం కోసం కొంచెం కారం, ఉప్పు అండ్ లైట్‌గా పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం సాటే చేసుకొని అవి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకు పన్నీర్ గ్రేవీ కోసం నేను బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకొని హోల్ గరం మసాలా అంతా వేసేసుకున్నాను. అన్నీ వేసేసుకొని కొద్దిసేపు జస్ట్ ఇట్లా ఫ్లేవర్ వచ్చే వరకు సాటే చేసుకున్నాను. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టొమాటోస్ అన్నీ వేసుకున్నాను. టొమాటోస్ కొంచెం సన్నగానే తరుక్కోండి సో దట్ తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. దాంట్లోకి నేను పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 3 రెడ్ చిల్లీ వేసుకున్నాను. ఒక గుప్పెడు క్యాష్యూస్ వేసుకున్నాను. తర్వాత ఒక 2-3 స్పూన్స్ అవే అండి గసాలు, పాపే సీడ్స్ అంటారు కదా, అవి వేసుకున్నాను. తర్వాత కాస్త చెక్క కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం మిక్స్ చేసుకొని ఆ మిశ్రమం అంతా కరెక్ట్ అన్ని మెజర్మెంట్స్లో ఉండాలి. అట్లా అయితేనే మనకు రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ అంతా వస్తుంది. టెక్స్చర్తో సహా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఇది పక్కాగా. సో నెక్స్ట్ అవన్నీ బాయిల్ అయిపోయాయి. అవన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేశాను. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అట్లా స్మూత్ పేస్ట్, ఆ కన్సిస్టెన్సీలో స్మూత్ పేస్ట్ ఉండాలి. నెక్స్ట్ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కర్రీ కోసం నేను మళ్ళీ బటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొన్ని స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. స్పైసెస్ వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఉడికితే చాలు, మనకి ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ బాయిల్ అయిపోయినవే కదా మిక్సీ పట్టుకునేది. సో దట్ దాంట్లోకి ఉప్పు, కారం టేస్ట్కి సరిపడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కాస్త గరం మసాలా వేసుకున్నాను. నెక్స్ట్ ఆ స్టేజ్లో గ్రేవీ అంతా దగ్గర పడింది. మనం వేసుకున్న బటర్ అంతా సైడ్స్లో వస్తుంది కదా చూడండి. ఇప్పుడు మనకి ఇది కన్సిస్టెన్సీ మీకు థిక్గా ఉందనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు. లేదు సరిపోతుంది అంటే అట్లానే పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఇంతకుముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకున్నాను. సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కర్రీ అన్నీ పన్నీర్కి పడతాయని. నెక్స్ట్ పన్నీర్ కొంచెం అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అవి యాడ్ చేసుకున్నాక లిటిల్ షుగర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు మామూలుగా అయితే టమాటోస్ పుల్లగా ఉంటాయి కదా, ఇందులో ట్యాంగీ ఫ్లేవర్ పోవడానికి, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. సో దట్ మనకు రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. సో నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి షుగర్, అందువల్లే అంత టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.